హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు మనము కీర దోసకాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దోశల్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ. మిగతా టిఫిన్ రెసిపీస్లోకి అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. దోశలోకే మేము ఎక్కువగా తింటూ ఉంటాము. సో మేము ఎప్పుడు దోశలు చేసుకున్నాం, అప్పుడప్పుడు ఈ చట్నీని కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని దాంట్లో పేలు తీసి రౌండ్గా కట్ చేసుకున్న కీర దోసకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇక్కడ కీర దోసకాయ ఒకటి తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి, చిన్న ముక్క కొబ్బరి వేసుకుంటున్నాను, 2 ఇంచుల అల్లము, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు వేసుకోకుండా అప్పటికప్పుడు తోడు పెట్టుకున్న పెరుగు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకండి. కీర దోసకాయలోని వాటర్, పెరుగులో ఉన్న వాటర్ సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇక్కడ పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. తాలింపు కలిసే విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మన దోశల్లోకి కీర దోసకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ అనేది మనకి కారం అనేది బ్యాలెన్స్ అవుతే చాలా బాగుంటుందండి. కొంచెం మిరియాలు, పచ్చిమిర్చిని చూసి తీసుకోండి, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.